ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ సార్, మీ సూపర్ హిట్ మూవీ నువ్వే కావాలి 25 years కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ. సో ఆ సినిమా గురించి తలుచుకున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? వర్డ్స్వర్త్ అన్నట్టు ఎ థింగ్ ఆఫ్ బ్యూటీ ఈజ్ ఎ జాయ్ ఫర్ ఎవర్. ఆ సినిమా గురించి ఎప్పుడు అనుకున్నా, ఎన్నిసార్లు అనుకున్నా ఎంతో హ్యాపీగా ఉంటుంది, ఒక మధుర జ్ఞాపకం. అండ్ అసలు అది ఎంత ఎంజాయ్ చేస్తూ చేసామంటే మమ్మల్ని అందరినీ, మా కెరియర్స్ అన్నిటికీ చాలా ఎనర్జీ ఇచ్చింది. ఇట్ టర్న్ మీ అరౌండ్ ఆ సినిమా. అసలు ఆ సినిమా జరగడానికి ముఖ్య కారణం శ్రవంతి రవికిషోర్ గారు. ఓకే. తర్వాత అంటే నాకు 2 సినిమాలు చూపించారు, అందులో నేను చూస్ చేసుకున్నాను నిరం చూస్ చేసుకుని, ఇందులో కొంచెం ఫ్రెష్గా ఉంది సార్. ఇంకో సినిమా ఏంటి? ఇంకోటి వద్దులేండి, ఏదో పెద్ద హీరో సినిమా. పెద్ద హీరో సినిమా అయితే అప్పుడు నేను అప్పటికే స్వయంవరం చేస్తుంటే అప్పుడు అన్నారు రవికిషోర్ గారు, ఇప్పుడే కొత్త అబ్బాయితో చేసావు, మళ్ళీ అగైన్ కొత్త అబ్బాయితో అంటే ఎలా ఉంటుంది అని. అది ఓకే సార్, కానీ సినిమాలో ఫ్రెష్నెస్ ఉంది, మనం ఇది కొంచెం తెలుగుకి బాగుంటుంది, మనకి చాలా కొత్తగా అనిపించింది అంటే ఆయన అర్థం చేసుకున్నారు. తర్వాత ఆయన సెటప్ చేసిందే మొత్తం. ఈనాడు రామోజీరావు గారికి చూపించారు. ఆయన ఏదో చిన్న డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు రామోజీరావు గారు, నన్ను తీసుకెళ్ళి అప్పుడు. ఓకే. తీసుకెళ్ళి ఏముంది కొంచెం అంటే లైట్గా ఉంది కదా అని అంటే, అప్పుడు రవికిషోర్ గారు ఆయన్ని లేదండి డైరెక్టర్ ఇదే చేస్తానని అడుగుతున్నారు అని కన్విన్స్ చేశారు. అప్పుడు ఆయన గ్రేట్ మ్యాన్ ఈజ్, నేను అంత బడ్జెట్ ఇస్తాను, బడ్జెట్ పెంచకుండా చేసుకోండి అంటే హీ విల్ అండర్స్టాండ్ యువర్ సెన్సిబిలిటీస్. కోరుతున్నా అంటే వాళ్ళు ఇదే పట్టుబడుతున్నా అంటే ఏదో ఉంది అందులో. అంత ఆయన కొంచెం విజనరీ కదా. తర్వాత ఇక మొత్తం అంతా ఎవ్రీథింగ్ ప్లాన్ బై రవికిషోర్ గారు. తర్వాత ఫస్ట్ సెకండ్ క్యారెక్టర్కి సాయి కిరణ్ వచ్చాడు. ఫస్ట్ హీరోగా సాయి కిరణ్ వచ్చాడు. నేను సాయి కిరణ్ చూసి, నాన్న నీకు సెకండ్ క్యారెక్టర్ చాలా బాగుంటుంది, ఇట్స్ నథింగ్ లెస్, కాకపోతే తరో జెంటిల్మెన్ లాగా ఉన్నావు కాబట్టి నిజంగానే వేసే తరో జెంటిల్మెన్, నీకు సెకండ్ అయితే బాగుంటుంది, కొంచెం డీసెంట్గా అట్లా ఉంటుంది, ఫస్ట్ ఇది కొంచెం చిల్లరలాగా అల్లరి చిల్లరగా ఉండే క్యారెక్టరు అని. ఫస్ట్ సెకండ్ హీరో సెట్ అయిపోయాడు రిచాపల్లుడు. 3 నెలల తర్వాత తరుణ్ సెట్ అయ్యాడు. అప్పటికి ఎత్తుకుతున్నాం, ఎవరు కుదరలేదు.